బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు బంద్ అయిపోతాయి, రేషన్ బియ్యం బంద్ అయిపోతాయి, ఫ్రీ బస్ బంద్ అవుతుందని ముఖ్యమంత్రి హోదాలని చెప్తున్నారు. అంటే దీని వెనకాల ఏం అర్థం చేస్తుంది? మేము మీ మిర్రర్ టీవీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో కంటోన్మెంట్కి ఉప ఎన్నిక గెలిపిస్తే 4,000 కోట్ల అభివృద్ధి చేసిన అన్నారు. ఇలా కంటోన్మెంట్ మీరు ఎక్కడ పోయి చూసినా మురుగు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, నీటి వ్యవస్థ కరెక్ట్ లేదు, ఈరోజు రోడ్ల వ్యవస్థ కరెక్ట్ లేదు, రవాణా వ్యవస్థ కరెక్ట్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు మళ్ళొకసారి మోసం చేస్తున్నటువంటి జూబ్లీస్ ప్రజలు గమనించారు. ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజానిక మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపునే ఉంటామని చెప్పేసి, ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా ఒక నిర్దిష్ట స్థితిలో నడిపించేటువంటి శక్తి రేవంత్ రెడ్డికి లేదనేటువంటి మాట సుస్పష్టంగా ఇక్కడ ప్రజానికం తెలిసా ఉంది. ఖచ్చితంగా తమ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టి ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరేసే దిశగా బీఆర్ఎస్ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు మొత్తం మధ్యతరగతి హయ్యర్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారు. మేము ఏ గల్లీకి పోయినా కూడా బీఆర్ఎస్కే మా ఓటు, మాగంటి గోపన్నకే మా ఓటు అనేటువంటి మాట సుస్పష్టంగా బల్లగుడ్డి చెప్తా ఉన్నారు. కానీ కేవలం కొంతమంది రౌడీ మూకల భయంతో అంతర్గతంగా బయటకు రానప్పటికీ ఓటింగ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. ఇలా మాగంటి కుటుంబానికి అండగా ఉంటాం. మాగంటి ఒకప్పుడు మా కుటుంబాలకు అండగా ఉన్నాడు, ఈరోజు మాగంటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.